నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, తారక రత్న గారు పోయిన తర్వాత ఇప్పుడు అలేఖ్య రెడ్డి గారు ఫ్యూచర్ ఏంటి? ఇటు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఇప్పటికీ తారక రత్న గారి పేరెంట్స్ అలేఖ్య రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తోంది సమాచారం. అండ్ అలేఖ్య రెడ్డి వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లీట్గా అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కాస్త తనతో టచ్లో ఉన్నారు అని అయితే కూడా మనం వార్తలు వింటున్నాం. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని పట్టుకునే ఆమె రైట్ ఎలా నెగ్గుకొస్తుంది? అన్నీ అనుకున్న భరోసా ఇచ్చిన వ్యక్తి తనతో లేరు ఇప్పుడు. సో ఏంటి ఫ్యూచరు? పెద్ద అగాధంలో పడిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యం బాగా క్షీణించింది. హాస్పిటల్లో చూపించడం జరిగింది. తర్వాత ఏంటంటే మనోవ్యాస, అంటే మనసును గాయపరిచిన సంఘటన ఇది. దీనికి ఎన్ని మందులు వేసినప్పుడు కూడా ఆ గాయం మానదు, అంత తొందరగా మానదన్నమాట. ఇక్కడ ముగ్గురు బిడ్డలు, మంచి యవ్వనంలో చనిపోయినాడు. ఇప్పటికే రెండో పెళ్లి చేసుకుంది, ఇంకో మూడో పెళ్లి చేసుకోలేదు కదా. ఆవిడ చూడు బాధలేటో. ఇక అత్తవారు ఆవిడ్ని చూడాలంటే ఆవిడకంటే ముందు తన పుత్రశోకం, ఆ కొడుకు ఇంటి వంశం పేరు నిలబెట్టేటువంటి తారకరత్న చచ్చిపోయాడు. ఏం చూస్తారు అక్కడ? అంటే వాళ్ళకి బాధగా ఉంది, వీళ్ళకి బాధగా ఉంది. ఆ బిడ్డల్ని ఎలా పెంచాలనే విషయంలో తను అయోమయం, అంధకారంలో ఉంది. అది అక్కడ పెద్ద మనుషులు కూర్చున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి. వాళ్ళు ఇవాళ ఆ ఫ్యూనరల్ ఫంక్షన్, అంటే అది ఆ ఫ్యూనరల్ కార్యక్రమం అయిపోయినట్టు అక్కడ ఉంటారని గ్యారంటీ ఏముంది? ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు నీకు వచ్చిన భరోసా మేము ఇస్తున్నామా, నీకు వచ్చిన బాధ ఏమి లేదు అంటారు. ఎంతవరకు వాళ్ళు మాట నిలబెట్టుకుంటారు? ప్రాక్టికల్గా అలేఖ్య రెడ్డి బాధను ఎవరు తీసుకుంటారు? ఇది ఆ పిల్లల్ని హక్కున చేర్చుకొని ఏకధాటిగా ఏడుస్తున్నటువంటి అలేఖ్య రెడ్డిని చూసిన వాళ్ళు అనుకునేటువంటి మాటలు. అయితే ఇక్కడ ఒక రెండు విషయాల్లోనూ అలేఖ్య రెడ్డికి న్యాయం జరగవలసి ఉంది. ఆ రెండు విషయాలు ప్రధానంగా ఏంటంటే అత్తవారి దగ్గర నుంచి ఆదరణ కావాలి, అలాగే కన్నవారి దగ్గర నుంచి మళ్ళీ స్వీకరణ కావాలి. మా మాట లేకుండా వెళ్ళిపోయే నీ మొహం మీద చూడమని చెప్పి కన్నవారన్నా, ఎందుకు మా కొడుకుని దూరం చేసావని చెప్పేసి అత్తవారన్నా, ఇంకా గోరు చుట్టు మీద రోకలి పోటులాగా తయారవుతుందన్నమాట. అది అనకూడదని పెద్ద మనసుతో ఆదరిస్తారని కోరుకుందాం మొదట. ఎందుకంటే ఈ రెండు ప్రధానంగా, ఎందుకంటే తల్లిదండ్రులు చోటివ్వాలి, అత్తమామలు కూడా చోటిచ్చినట్టయితే తను అనాథ కాదు, తనకేదో ఒక చిన్న షెల్టరు ఉందనేటువంటి ఫీలింగ్తో అలేఖ్య రెడ్డి ఉంటుంది. చిన్న బిడ్డలు వాళ్ళు పెంచడానికి. ఇకపోతే ఎవరెవరికో బయట వాళ్ళకి ఏదేదో చేస్తుంటారు కదా, అటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి తారక్ కానీ, బాలయ్య బాబు కానీ, ఆ బిడ్డలు చదువుకోవడానికి కానీ, ఆ బిడ్డల మెయింటెనెన్స్కి కానీ తగినటువంటి వసతులని ఇదే ఈ వేడి మీద ఉంటుండగా, ఈ బాధల్లో ఉంటుండగా, అంటే ఈ గాయం మానక ముందే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మళ్ళీ వేడి చల్లారిపోతే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. అలా కాకుండా వేడి మీద ఉంటుండగా ఈ గాయం బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంది కదా. అలేఖ్య రెడ్డి చావాలా బ్రతకాలా అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ బతికే మార్గాన్ని చూపించాలంటాను నేను. వాడు చావాలి, ఎవరో ఒకరు ఒక మధ్యవర్తిత్వం వహిస్తూ ఒక పెద్దరికాన్ని చూపుతూ ఆమెకి అంటే ఇప్పుడు ఎవ్రీడే పోషణ ఉండాలి కదా. సో ఎవ్రీ మంత్ ఆమెకి కొంత మనీ అవసరం అవుతుంది పిల్లల్ని పెంచుకోవడానికి, వాళ్ళని చదివించుకోవడానికి, అండ్ దైనందిన లైఫ్ స్టైల్లోకి. రైట్. సో వాటన్నిటికీ ఆమెకి డబ్బులు అవసరమే. ఈ టైంలో ముగ్గురు పిల్లల్ని ఇంట్లో పెట్టి తను వర్క్ చేయడానికి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో ఖచ్చితంగా ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం అమ్మాయికి. అవునమ్మా.
ఆవిడ వర్కింగ్ ఏం చేస్తామ్మా, భర్త పోయి పూర్తిగా అప్సెట్ అయిపోయి అంత అంధకార బంధురంగా ఉంటుండగా ఆవిడ వర్క్ ఏం చేస్తుంది. అయితే ఆ తారక రత్న అంటే బాగా ప్రేమ కనుక బాలయ్య బాబు పెద్ద మనసు చేసుకొని తన బిడ్డ కదా, బాలయ్య బాబు బిడ్డ అవుతారు కదా ఆయన. బాలయ్య బాబు పెద్ద మనసు చేసుకొని తారక్ వీళ్ళందరినీ కొంచెం సంప్రదించి వాళ్ళ లైఫ్ 3 బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలకి లైఫ్ టైం సరిపోయేటువంటి ఫండ్స్ని ఏవో పెట్టేస్తే ఒకటి అంటే వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే ఈ తారక రత్న భార్యగా మనగలుగుతాను అంటేనే చేస్తారు. అది ఒకవేళ పొరపాటున ఆవిడకి ఇంకేమైనా దృష్టి ఉన్నట్లయితే వాళ్ళు చెయ్యరు, అప్పుడు బిడ్డలు అన్యాయం అయిపోతారు కదా. ఇప్పుడు నేను ఇండివిజువల్గానే బతుకుతాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, కన్నవారి సహాయం అవసరం లేదు, అత్తవారి సహాయం అవసరం లేదు, నా బతుకు నేను బతుకుతానంటే సరే నీ బతుకు నువ్వు బతుకు, మేము మరి నీ జోలికి రావు, నువ్వు మా జోలికి రావద్దని చెప్పే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని అలేఖ్యారెడ్డి తగినటువంటి ఆ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అడుగు ముందుకేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే ఆ భగవంతుడు కూడా ఆ గాయాన్ని మానిపి మళ్ళీ బిడ్డలతో అంటే స్వతంత్రురాలే బిడ్డల్ని అంటే ఆ తండ్రి పేరు నిలబెట్టేలాగా పెంచుకుంటుందని కూడా ఆశిద్దాం. అండ్ ఇప్పుడు మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు నెలకి ఒక 4 లక్షల రూపాయల వరకు పంపించేవారు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటూ వార్తలు వచ్చాయి. అండ్ బాలయ్య గారు 3 పిల్లల బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పారని కూడా తెలుస్తోంది. అవునమ్మా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బులు పంపించినా బాలయ్య గారు బాధ్యత తీసుకుంటా అన్నా ఇప్పుడు చేయవలసిందే. ఇప్పుడు నెల చేయరు కదా, వాళ్ళు చేయాలనుకుంది ఏదో పక్కన పెట్టేసినట్టయితే వాళ్ళకంటే ఆటంకం లేకుండా సహాయం అందుతుంది. అదే ఇప్పుడు కార్యక్రమం లేదు నెలకు 4 లక్షల రూపాయలు నేను ఇస్తానంటే అది కార్యక్రమం కాదు. అంటే నాకు తెలిసిన కార్యక్రమం ఏంటంటే వీళ్ళు ఫండ్స్ ఇస్తారమ్మా. సపోజ్ ఒక 2 కోట్లు ఉందనుకోండి, ఆ 2 కోట్ల కంటే 2 లక్షలు వస్తుంది కదా, 2 కోట్లు అలాగే ఉంటుంది, 2 లక్షల రూపాయలు ఆవిడ తింటుంది. అలాగా మనిషి ఇప్పుడు బాలయ్య బాబు ఒక 2 కోట్లు, ఈయన ఒక 2 కోట్లు అంటే మీకు అనుకున్నటువంటి 4 లక్షలు చేతికి ఎదిపోతుంది. ఆ డబ్బులు అలాగే ఉంటాయి, అది చదువులకి పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాగ ఆలోచిస్తారు. అదే నా మాట చెప్పడం కాదు, వీళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందని చెప్తున్నాను అన్నమాట. అండ్ ఇటువైపు కోట్లు ఆస్తున్న వాళ్ళే, అండ్ ఇటువైపు కోట్లు ఆస్తున్న వాళ్ళే. బట్ కంపేర్ చేసుకుంటే తారక రత్న అంత స్ట్రాంగ్ అయితే లేకపోయి ఉండొచ్చు, సినిమాలు పెద్దగా లేవు. అదే ఈ మధ్య చెప్పాడు అన్నమాట, తారక్ కొంచెం ఏదో మాకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పాడు. మరి అదే ఇప్పుడు పెద్ద ఆశగా కనిపిస్తుంది వాళ్ళ పాలిట. సో ఖచ్చితంగా ఈ పిల్లల బాధ్యత అండ్ అలేఖ్యారెడ్డికి భరోసా అవసరం. ఇప్పుడు డబ్బులు చాలా కంపల్సరీ కాదనలేము, బట్ మనీ కన్నా కూడా ఆమెను ఓదార్చడానికి, ఆమెకు సపోర్ట్ గా నిలబడడానికి మాత్రం ఖచ్చితంగా 4 వ్యక్తులు ఉండాల్సిన పరిస్థితి, కావాల్సిన పరిస్థితి. రైట్, చూడాలి మరి ఎంతవరకు ఆమెకు ఆ ప్రేమ ఆదరణ దక్కుతుందో. తప్పకుండా దక్కుతుంది, తప్పకుండా దక్కుతుంది, దక్కాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.